హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా శ్రీకృష్ణ మంత్ర చింతామణి మంత్రము ఇప్పుడు చెప్పుకుందాం. ఈ మంత్రము స్వయంగా మహాదేవుడైన శివుడు నారదునికి ఉపదేశించిన మంత్రము. ఎటువంటి కాలము పురస్కరణ విధులు పఠించకుండా ప్రత్యక్షంగా జపం చేసుకోవలసిన రాధాకృష్ణుల యొక్క మంత్రము. ఈ మంత్రము చేయడం వలన అన్ని రకములైన ఆటంకములు తొలగడంతో పాటు మనోవాంఛితములన్నీ సిద్ధిస్తాయని సాక్షాత్ భగవాన్ మహాదేవుడే నారదునికి వచించిన మంత్రము. అనగా ఈ మంత్రమునకు ఎటువంటి విధానాలు గాని కాల పరిమితి గాని ఏమీ ఉండదు. ఉదయం చేయాలి, సాయంత్రం చేయాలి, ఏకాదశి రోజు చేయాలి, శనివారం చేయాలి అంటూ ఎటువంటి పట్టింపులు లేని మహామంత్రం. కేవలం రోజుకి 108 చొప్పున జపం చేసుకుంటే చాలు సకల మనోవాంఛితములను నెరవేర్చగల మహత్శక్తివంతమైన మహత్తరమైన మహామంత్రం. ఈ మంత్రము చాలా మంది ఋషులు చేసి ఉన్నారు. 1,00,000 జపం పూర్తి చేసి మనోవాంఛితములన్నీ పూర్తి చేసుకుని ఉన్నారు. సదా మననం చేసుకోవలసిన ఈ మహత్తరమైన చింతామణి మంత్రము మనోవాంఛితములను నెరవేర్చడంలో అగ్రగామి అని చెప్పుకోవచ్చు. దివాత్మ స్వరూపులారా, ఎటువంటి సందేహం లేకుండా ఈ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసి శ్రీ రాధాకృష్ణ యొక్క అనుగ్రహంతో సకల మనోవాంఛితములను తీర్చుకోవడంతో పాటు ఆహ్లాదకరమైన జీవితం పొందగలరు. దివాత్మ స్వరూపులారా, ఇప్పుడు శ్రీకృష్ణ మంత్ర చింతామణి మంత్రము. గోపీజన వల్లభ చరణాన్ శరణం ప్రపద్యే నమో గోపీజన వల్లభాభ్యాం. మంత్రం మరోసారి. గోపీజన వల్లభ చరణాన్ శరణం ప్రపద్యే నమో గోపీజన వల్లభాభ్యాం. మంత్రం మరోసారి. గోపీజన వల్లభ చరణాన్ శరణం ప్రపద్యే నమో గోపీజన వల్లభాభ్యాం. దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.